హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద ఛానల్ profitmaster.in. నేను ఆర్పి. ఈ వీడియోలో రేపటికి నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్, దాంతోపాటుగా కొన్ని స్టాక్స్కి మనం టెక్నికల్ లెవెల్స్ చూద్దాం. ఈరోజు నిఫ్టీ 31 పాయింట్స్ పాజిటివ్గా క్లోజ్ అయింది 24,641 దగ్గర. అండ్ బ్యాంక్ నిఫ్టీ వచ్చి 53,391 మైనస్ 186 పాయింట్స్. ఓవరాల్గా కొంచెం ఫ్లాటిష్గానే మార్కెట్లు క్లోజ్ అయ్యాయని చెప్పొచ్చు. అండ్ నిఫ్టీ 50 స్టాక్స్లో టాప్ గెయినర్స్ అనుకోవచ్చు మనం. ట్రెంట్, బజాజ్ ఫైనాన్స్, బ్రిటానియా, శ్రీరామ్ ఫైనాన్స్, హీరో మోటార్ కార్, ఇవన్నీ కూడా పాజిటివ్ ఉంటే నెగిటివ్గా క్లోజ్ అయిన స్టాక్స్లో జేఎస్డబ్ల్యూ స్టీల్, అదానీ పోర్ట్స్, ఎన్టీపీసీ, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, యాక్సిస్ బ్యాంక్, ఇవి నెగిటివ్లో క్లోజ్ అయ్యాయి. నెక్స్ట్ నిఫ్టీకి టెక్నికల్ లెవెల్స్ చూద్దాం. సో నిఫ్టీ డైలీ క్యాండిల్స్టిక్ చార్ట్, ఇది మన లెవెల్స్లో పెద్దగా మార్పు లేవు. మనం ఇక్కడ గమనిస్తే లాస్ట్ 4 డేస్ 5 ట్రేడింగ్ సెషన్స్, ఈ బిగ్ క్యాండిల్ తీసుకుంటే 5 ట్రేడింగ్ సెషన్స్లో అక్కడక్కడే ట్రేడ్ అవుతా ఉంది. హెవీ మూమెంటం లేదు. ఒక్కరోజు ఇది ఎప్పుడు అంటే మనకి డిసెంబర్ 5th రోజు చాలా వొలటైల్గా ఉంది. హైకి లోకి చాలా డిఫరెన్స్ ఉంది. ఇంత పెద్ద రేంజ్లో ట్రేడ్ అయింది. సో తర్వాత 4 డేస్ ఆ రేంజ్ లోపలే ఉంది. లాస్ట్ 3-4 డేస్ నుంచి కూడా అక్కడెక్కడే ట్రేడ్ అవుతూ ఉంది. అయితే ఇది మనం గతంలో కూడా అనుకున్నాం, ఒక కన్సాలిడేట్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయని. సో రాబోయే మేబీ ఈ వీక్ అనదర్ 2 డేస్కి వీక్ అయిపోతుంది. సో ఈ 2 రోజులు కూడా ఇదే రేంజ్లో ఉండొచ్చు. అయితే వన్స్ రేంజ్ బ్రేక్అవుట్ ఇస్తే మాత్రం బ్రేక్ ఇస్తే అటు సైడ్ స్ట్రాంగ్ మూమెంట్ ఉంటుంది. సో డౌన్ సైడ్ ఇస్తే డౌన్ సైడ్కి, అప్ సైడ్ ఇస్తే అప్ సైడ్కి మాత్రం స్ట్రాంగ్ మూవ్ ఉండే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు ఉన్న డేటా ప్రకారం చూస్తే ఒక రేంజ్ బౌండ్ ట్రేడింగ్ జరిగే అవకాశాలే ఎక్కువ కనపడుతున్నాయి. ఇప్పుడు టెక్నికల్ లెవెల్స్ సేమ్ మనం ఇంతకుముందు అనుకున్న లెవెల్స్, పెద్దగా మార్పులు ఏం లేవు. 24,704 ఆర్ 710 ఫస్ట్ రెసిస్టెన్స్ లాగా ఉంటుంది. దాని తర్వాత 24,830, ఇవి 2 రెసిస్టెన్స్ లెవెల్స్. డౌన్ సైడ్కి వస్తే 25,515 ఫస్ట్ సపోర్ట్ లాగా ఉంటుంది. దాని తర్వాత 24,300, మన కీ లెవెల్ కూడా 24,300. సో కీ లెవెల్ కన్నా పైన ఉన్నాం కాబట్టి ఏదన్నా డిప్ ఇస్తే అది మనకి బయింగ్ ఆపర్చునిటీ లాగా తీసుకోవచ్చు. డైలీ క్యాండిల్స్టిక్ చార్ట్, బ్యాంక్ నిఫ్టీ కూడా ఒక రేంజ్ బౌండ్ ట్రేడింగ్ జరుగుతూ ఉంది. లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్ నుంచి కూడా ఒక చిన్న రేంజ్లోనే పెద్దగా ట్రేడ్ అవుతూ ఉంది. హెవీ మూమెంటం లేదు. సో లెవెల్స్లో పెద్ద మార్పులు ఏం లేవు. మన కీ లెవెల్ 52,500. సో ఇప్పుడు ఫస్ట్ సపోర్ట్ 53,030. దీన్ని బ్రేక్ చేసి కిందకు వస్తే మాత్రం 52,800 వరకు రావచ్చు. నెక్స్ట్ 52,500 మన కీ లెవెల్. హయ్యర్ సైడ్ రెసిస్టెన్స్ సేమ్ 53,630 ఫస్ట్ రెసిస్టెన్స్. దీన్ని బ్రేక్ చేసి సస్టైనబుల్గా ఉంటే 54,030 వరకు అప్ సైడ్కి వెళ్ళొచ్చు. ఇది బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్. ఓవరాల్గా కొంచెం కన్సాలిడేట్ అవుతున్నా కానీ మొమెంటం వైజ్గా పాజిటివ్ మొమెంటం ఉండే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. మన కీ లెవెల్ కన్నా పైన ఉన్నాం కాబట్టి బై అండ్ డిప్స్ మోడ్లో ఉండొచ్చు. ఇప్పుడు మనం కొన్ని స్టాక్స్కి టెక్నికల్గా లెవెల్స్, నేను చెప్పే స్టాక్స్ కానీ ఇక్కడ చూపించే చార్ట్స్ కానీ ఇవన్నీ టెక్నికల్ లెవెల్స్ మాత్రమే. ఏ స్టాక్ కూడా బై ఆర్ సెల్ రికమెండేషన్ అయితే కాదు. స్టాక్ వచ్చి భారతీ ఎయిర్టెల్. ఇప్పుడు చెప్పే స్టాక్స్ అన్ని కూడా మీరు కామెంట్స్ రూపంలో అడిగిన స్టాక్స్కి టెక్నికల్ లెవెల్స్ మాత్రమే, ఎలాంటి బై అండ్ సెల్ రికమెండేషన్ అయితే కాదు. సో మీరు అడిగారు భారతీ ఎయిర్టెల్ గురించి చెప్పమని. భారతీ ఎయిర్టెల్ టెక్నికల్గా అయితే ఒక కన్సాలిడేటెడ్ జోన్లో నడుస్తూ ఉందండి. ఇప్పుడు చూస్తే ఈ ఫాల్ తర్వాత కొంత రికవరీ వచ్చింది, బట్ ఈ రికవరీ అంత స్ట్రాంగ్గా కనిపించలేదు. ఎందుకంటే ఇక్కడి నుంచి మళ్ళీ అగైన్ ఫాల్ అవుతుంది. మనకి చాలా ఇంపార్టెంట్ లెవెల్స్ ఇవి. ప్రీవియస్ స్వింగ్లో 1,550. సో దీనికన్నా పైన ఉన్నంత వరకు నో ప్రాబ్లం. అది ఇప్పుడు ఉన్న లెవెల్స్ ఏవైతే ఉన్నాయో ఆల్ క్లస్టర్ ఆఫ్ మూవింగ్ యావరేజ్ ఇక్కడ ఉన్నాయి. సో ఈ జోన్ చాలా క్రిటికల్ జోన్ అనుకోవచ్చు మనం. సో 1,620 నుంచి 1,550 ఇది బ్రేక్అవుట్ కావాలండి. అప్ సైడ్ బ్రేక్అవుట్ ఇస్తే స్ట్రాంగ్ ర్యాలీ ఉండొచ్చు. డౌన్ సైడ్ బ్రేక్అవుట్ ఇస్తే మాత్రం కొంత వీక్నెస్ రావచ్చు స్టాక్లో. లెవెల్స్ చూసి మనం ట్రేడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చి జిఆర్ఎస్సి గురించి అడిగారు, అది కూడా. ఇది జిఆర్ఎస్సి డైలీ క్యాండిల్ స్టిక్ చార్ట్. కొంచెం పాజిటివ్గానే ఉంది స్టాక్ అయితే. ఒకటి మనకి ఇంపార్టెంట్గా మంత్లీ పివోట్ లెవెల్ ఇది 1595. దీనికి పైన ఉంది కాబట్టి కొంచెం పాజిటివ్ ఉండొచ్చు. మోరోవర్ ఇక్కడ మూవింగ్ అవర్స్ అన్ని కూడా కొంచెం బుల్లిష్గానే కనపడుతున్నాయి. అయితే ఓవరాల్గా స్ట్రాంగ్ మూమెంటం ఉండకపోవచ్చు. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ప్రైస్ సప్లై జోన్లో ఉంది. సో ఈ సప్లై జోన్ని బ్రేక్ చేస్తే మాత్రం కొంత ర్యాలీ తీసుకోవచ్చు. సప్లై జోన్ మనకి 1800 నుంచి 1865 టెక్నికల్ రెసిస్టెంట్ పాయింట్స్ ఇవి.
వీటిని క్రాస్ చేసి పైకి వెళ్తే మాత్రం మనకి కొంచెం ర్యాలీ లాంటిది రావచ్చు. డౌన్ సైడ్ 1595 కన్నా కిందకు వెళ్తే మాత్రం మళ్ళీ ప్రీవియస్ స్వింగ్ లోని టెస్ట్ చేయొచ్చు 1380. ఈ లెవెల్స్ చూసుకొని దాన్ని బట్టి మనం డిసిషన్ తీసుకోవచ్చు. GRSE. నెక్స్ట్ ఇంకొక స్టాక్ కూడా మీరు అడిగిందే చూద్దాం. కళ్యాణ్ జ్యువెలర్స్ డైలీ క్యాండిల్ స్టిక్స్ చార్ట్ ఇది. ఇక్కడ ఒక బ్రేక్అవుట్ కోసం రెడీ ఉంది అనుకోవచ్చండి. ఎందుకంటే ఈ స్టాక్ ర్యాలీ వెళ్ళింది, కొంత కరెక్షన్ ఇచ్చింది, మళ్ళీ ఫర్దర్గా ఇక్కడ రెసిస్టెన్స్ ఫేస్ చేసి అక్కడి నుంచి డౌన్ అయింది, తర్వాత మళ్ళీ అగైన్ సేమ్ లెవెల్కి వచ్చింది. ఇప్పుడు ఏంటి అంటే ఇక్కడ మాత్రం స్ట్రాంగ్ రెసిస్టెన్స్ పాయింట్ ఇది 785, 87 లెవెల్స్ ఆర్ 770 ఈ మొత్తం జోన్ అనుకోవచ్చు. సో ఇక్కడ మనకి ఒక స్ట్రాంగ్ మొమెంటమ్ తోని బ్రేక్అవుట్ ఇస్తే మాత్రం స్ట్రాంగ్ ర్యాలీ ఉండొచ్చు. లేదా ఇక్కడ రిజెక్ట్ అయితే మాత్రం మళ్ళీ మన పివోట్ లెవెల్స్ ని టెస్ట్ చేయొచ్చు. పివోట్ లెవెల్ 697 మంచి స్ట్రాంగ్ సపోర్ట్ మంత్లీ పివోట్ లెవెల్, 627 వీక్లీ పివోట్ లెవెల్. ఈ మొత్తం జోన్ అంతా కూడా ఒక స్ట్రాంగ్ సపోర్ట్ లాగా తీసుకునే అవకాశం ఉంది. వన్స్ ఇది బ్రేక్ చేసి కిందకు వస్తే మాత్రం వీక్ కావచ్చు స్టాక్ లో. సో లెవెల్స్ చూసుకొని దీంట్లో కూడా మనం ట్రేడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకొక స్టాక్ కూడా చూద్దాం. ఇది కూడా మీరు అడిగిన స్టాక్, బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఇక్కడ చూస్తే మనకి లాస్ట్ 5 ట్రేడింగ్ సెషన్స్ లో ఒక కన్సాలిడేట్ అవుతుంది. సో ర్యాలీ తర్వాత కన్సాలిడేట్ అవుతుంది. ఏదైనా ఒక స్టాక్ ఇట్లా ర్యాలీ తీసుకొని కన్సాలిడేట్ అయ్యి బ్రేక్అవుట్ ఇస్తే మళ్ళీ ఫర్దర్ గా అప్ సైడ్ కి వెళ్ళడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. సో స్టాక్ ని కొంచెం మానిటర్ చేయండి. బ్రేక్అవుట్ చేయాలి మనకి 870 లెవెల్ ని బ్రేక్ చేసి పైకి వెళ్తే మాత్రం 895 వరకు వెళ్ళడానికి అవకాశాలు ఉంటాయి. అయితే ఇక్కడ 855 కన్నా కిందకి వెళ్తే మాత్రం మళ్ళీ వీక్నెస్ రావచ్చు. ప్రీవియస్ గా ఇక్కడ ఒక గ్యాప్ ఏరియా ఫామ్ అయి ఉంది, ఆ గ్యాప్ ఏరియాని టెస్ట్ చేయొచ్చు వన్స్ ఇది బ్రేక్ అయి కిందకి వస్తే. సో ఇట్లా మనం కొన్ని లెవెల్స్ చూసుకొని దాని ప్రకారం ట్రేడ్ చేసుకోవచ్చు. ఇది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కొన్ని స్టాక్స్ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. Please like, subscribe and share our videos.